నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు ఉండడం, ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, ఇతరులకి ఏదన్నా ధనాన్ని ఇచ్చినట్లయితే ఆ విషయంలో ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది. మీ సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి చాలా తీవ్రంగా కష్టపడతారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని ఇవ్వడం, ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. మిత్రులతో, ముఖ్యులతో మీరు మనస్పర్ధలు రాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు ఏదన్నా ఎక్కడన్నా రుణాలకు సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అవి కొంత మీకు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. అలాగే దైనందిన కార్యక్రమాలు అంటే మీ దినచర్యలో మార్పులు రావడం లాంటిది, దాంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంటే ప్రతిరోజు యోగా, మెడిటేషన్ లాగా, వాకింగ్ లాంటివి కొత్త విధానం మొదలు పెడదామనే ప్రయత్నాలు చేయడం, మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి దాన్ని నియంత్రించుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున భావోద్వేగాలు చాలా అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా ఉపాసన మొదలైన విషయాలలో మీకు డిస్ట్రాక్షన్స్ అంటే ఏదో రకమైన అవరోధాలు ఏర్పడడం, వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక ఒత్తిడి మొదలైనవి ఉండడం బట్టి దానివల్ల మానసిక ఘర్షణతో చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అధిగమించడానికి వీలైనంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు మీరు వినడం కానీ చేయడం కానీ మంచిదే. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి, వాహనానికి సంబంధించిన విషయాల్లో కొంత తీవ్ర స్థాయిలో అంటే ఏది ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇది తీసుకుందాం ఇది తీసుకుందాం అని స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఘర్షణ తీసుకుంటారు. అయినప్పటికీ రెండూ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. తల్లి యొక్క ప్రోత్సాహం అనేది లభ్యమవుతుంది. స్థిరాస్తుల మీద పెట్టే పెట్టుబడుల మీద చాలా చక్కగా దృష్టిని కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మీకు మనశ్శాంతి ఇవ్వదు. అంటే ఏదో తెలియని ఇన్నర్ పీస్ అనేది తగ్గుతుంది. అంటే ఇది తీసుకుంటున్నా అనుకుంటారు కానీ పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టడం అనేది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళంత జాగ్రత్తగా ఆలోచించి అలాంటి వాహన కొనుగోలు లాంటివి చేయడం మంచిది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకుంటే వీళ్ళకి ఈ రోజున శక్తి సామర్థ్యాలు, సెల్ఫ్ ఎఫర్ట్స్ చక్కగా పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వాళ్ళు ఎక్కడ ఎలా పొందాలనుకున్నారో అలా పొందుతారు. వృత్తిపరమైన విషయాల్లో నూతన నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. వృత్తిలో కొత్త బాధ్యతలు అనేవి మీకు ఏర్పడడం, కొత్త వృత్తులు ఏర్పడడం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభించడం అనేది, మీ అంతటి మీరు ఏదన్నా సెల్ఫ్గా పెట్టుకోవడానికి చేద్దామా అనుకుని తీసుకునే నిర్ణయాలు అనేవి కొంత అధికంగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాలు, లేకపోతే ఆరోగ్య సంబంధమైన విషయాలు ఇవి కొంత మీకు అంత ఆసక్తిదాయకంగా లేకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మీ యొక్క వ్యాపార నిమిత్తం, వ్యాపార అభివృద్ధిలో మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీకు అది ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల, న్యూట్రలైజేషన్ ఫలితాల వల్ల, రావాల్సింది కొంత తాత్కాలికంగా ఆగడం వల్ల చికాకులు లాంటివి ఏర్పడతాయి. కానీ అది తాత్కాలికమే, దాని గురించి అంత ఘర్షణ పడవలసిన పరిస్థితులు అయితే కాదు. ముఖ్యంగా మీ యొక్క పెద్దలు అంటే తండ్రి సమానులు మొదలైన పెద్దలతో పాటు
ఈ రోజున మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వారసత్వ వాస్తుల విషయంలో కానీ కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరితో అభిప్రాయ భేదాలు రాకుండా మాటల వల్ల ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో మీ మీద మీకు నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల్ని కలుస్తారు, పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలవడం అనేది, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. అలాగే మీ ఐడెంటిటీ అనేది చక్కగా గుర్తించబడుతుంది. దాంతోపాటుగా భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు డ్రైవింగ్ విషయంలో కానీ లేకపోతే తొందరపాటు నిర్ణయాలు కానీ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన కనబడని శత్రుత్వాలు, రహస్య శత్రువులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆకస్మికమైన ఆదాయాలు ఎంత ఉంటాయో అంతకు సమానంగా ఖర్చు అనేది అధికంగా ఉండడం, అది తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే భాగస్వామి వ్యవహారాల్లో కొంచెం ఘర్షణగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ధనం విషయం కానీ సంతానం విషయంలో కానీ అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కానీ సంతానానికి నిమిత్తం ఏదైనా స్థిరాస్తుల నిర్ణయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఘర్షణతో కూడకుండా ఆత్మీయుల సహకారంతో సరి అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. శ్రమ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మీరు కొంత శ్రమ విషయంలోనూ తర్వాత విశ్రాంతి విషయంలోనూ ఎక్కువ మీరు దృష్టి సారించాలి. కాబట్టి ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం ధనాన్ని ఖర్చు పెట్టే ముందు ఆకస్మికంగా ధన రాబడి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు. పోటీల్లో వాళ్ళు నెగ్గడం లాంటిది, అలాగే భాగస్వామి వ్యవహారాలు అనుకూలించడం లాంటిది, జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్థిరాస్తుల నిమిత్తం మీరు ఏదైనా చేద్దామని ప్రయత్నాలు చేసినట్లయితే ఆ విషయం మీకు అనుకూలంగా ఉండడం, ఎక్కడన్నా మీరు ఏదైనా ధనాన్ని పెట్టి దాంతో ఏదైనా చక్కగా ఒక ఇల్లు కానీ లేకపోతే స్థలం కానీ కొండాన్ని మీరు చేయడం, ఇలాంటి వాటిల్లో మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వీలైనంతవరకు సమస్యలు రాకుండా ఉండాలి. వరహాయ ధర్మ విధారకాయ త్రివిక్రమాయ అని చెప్పి శ్లోకాన్ని పఠించడం కూడా చాలా మేలు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో కొత్త అవకాశాలతో పాటుగా మానసిక ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కొంత స్ట్రెస్తో అంటే పెయిన్, స్ట్రెస్ లాంటిది ఏర్పడడం ఉంది. గృహంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం, కుటుంబ సభ్యులు ఏదో కారణంతో వేరే ప్రదేశానికి వెళ్ళడం వల్ల సమయానికి ఆహార విషయంలో కానీ కుటుంబ వ్యవహారాలు కానీ కొంత మీరే మేనేజ్ చేయవలసిన పరిస్థితి వల్ల కొద్దిగా చికాకులు లాంటివి ఏర్పడడం అనేది, దినచర్యలో మార్పులు రావడం, విశ్రాంతి మొదలైన వాటిల్లో చికాకులు లాంటివి ఏర్పడడం, వాహన కొనుగోలు మొదలైన వాటి మీద దృష్టి సారించడం, కొత్త వాహన మార్పు కొరకు ఆశించడం, కొత్త గృహ మార్పు కొరకు ఆలోచించడం మొదలైన వాటితో కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడడం వల్ల స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. చేసే వృత్తి మీద కాన్సన్ట్రేషన్ కొంతవరకు తగ్గుతుంది. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యమైన విషయాల్లో అంటే ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే పుణ్యబలం పెంచుకునే విధంగా వీరు చేసే విషయాలలో ఏదైనా దైవ దర్శనాలు లేకపోతే తీర్థయాత్ర లాంటివి చేయడం అనేది, గ్రూపుతో కలిసి తీర్థయాత్ర లాంటివి చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు చేస్తారు. అలాగే స్వస్థలాన్ని దర్శించాలనే మక్కువ అధికంగా ఉంటుంది. వ్యవసాయ భూములు కొనుగోలు కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. ఆదాయాన్ని పెంచుకోవడం కొరకు చేసే ప్రయత్నాలలో అంటే మీరు ఏదైనా ఒక పొలాలు స్థలాలు కొనడానికి చేసే ప్రయత్నాలలో పెద్దల సహకారాన్ని మీరు ఆశించిన స్థాయిలో లభ్యమవడం అనేది కొంత తక్కువగా ఉంటుంటే తండ్రి పెద్దలు మొదలగు వారి యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నా ఆర్థికంగా కానీ లేకపోతే ఏదో రూపంలో సహకారం కానీ అది సమయానికి ఆశించిన స్థాయిలో లేదు అన్న కొంత అసంతృప్తి అనేది కొంత మీకు అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించడానికి వీలైనంత వరకు మీరు తగిన విధంగా అసంతృప్తి లేకుండా ముందుకెళ్ళడానికి కొంత స్థిర నిర్ణయాలు, కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిదే.